చేశారని మొత్తం నాశనం అయిపోయింది, యుద్ధం జరిగిందని కొన్ని ఛానల్లో ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారు. దానివల్ల ఏమైతుందంటే అక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళు వీడియో చేసుకున్నారు, ఇదిగో బాబు నేను కరాచీలోనే ఉన్నా, ఇదిగో ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ బాంబులు చేస్తున్నా అంటే ఇది ఎలా ఉందంటే మన మీద కావాలని మన ఛానల్ ఇండియా ఛానల్ ఏదో లేనిది చూపిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళకి మన మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది, ఇక్కడున్న మన వాళ్ళకి కూడా బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ఏంది మన మీడియా ఛానల్లో చూస్తేనేమో అక్కడ బాంబులు వేసి అంటారు, అక్కడ నుంచి ఏమో యూట్యూబ్ లోను కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ రీల్స్ లో చూస్తుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది, ఇక్కడ ఏ సిచ్యువేషన్ లేదు, అంతా బాగుంది. ఎందుకంటే ఫేక్ న్యూస్లు అంటే అసలు నిజంగా మన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు లేకపోతే ఏంది నాటకం చేస్తున్నారా ఏందని చాలా మంది జనాల్లో అపోహలు ఉన్నాయి. దానివల్ల ట్రోల్స్ కూడా ఎక్కువైపోయింది. ఈ ప్రతి ఒక్కటి కూడా ట్రోల్ చేస్తున్నాడు, వాళ్ళు ఏం చేయలేమో మనము అందుకని యుద్ధం ఆపేశారా, లేకపోతే పాకిస్తాన్ అదే అమెరికా వాళ్ళకి భయపడ్డారా, ట్రంప్ కు భయపడ్డారా, అందుకని యుద్ధం ఆపేశారా అని చెప్పి చాలా ట్రోల్స్ చేస్తున్నారు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే యుద్ధం అనేది జరిగితే మాత్రం ఖచ్చితంగా నష్టపోయేది ఒక్కళ్ళు ఉంటారు. యుద్ధం జరిగిన ఇద్దరి మధ్యలో గొడవలు ఆడుతుంటే వాడు 2 దెబ్బలు కొడితే కనీసం వీడు 1 దెబ్బనే కొడతాడు, కనీసం వాడికి దెబ్బలు తగిలితే మనకి దెబ్బలు తగ్గుతాయి. సో యుద్ధం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు, కావాల్సింది ఏంది యుద్ధం జరగకుండా ఆపడం. ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఘోరాలు జరగకుండా మన దేశం మీదకి వాళ్ళు వచ్చి ఘోరాలు జరగకుండా ఉండాలంటే ఏంది, దానికి కావాల్సిన సిచ్యువేషన్ అక్కడ ఎవరి వల్ల జరిగింది వాళ్ళు అంతం చేయాలి కానీ అక్కడ ఉన్న అమాయక ప్రజలను కాదు. సో మోడీ ప్రభుత్వం అయితే అదే చేసిందని నేను అయితే అనుకుంటున్నా. ఇలాగే ఉండాలి అంటే ఎవరో చెప్పారని కాదు కానీ ఏదైనా దేశాల మధ్య కూడా సమ్మత కావాలి. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ మనకు కావాలి, మన సపోర్ట్ వాళ్ళకి కావాలి. ఒక దేశం కొట్టుకుంటుంటే మిగతా దేశాలు చూస్తూ ఊరుకోవడానికి ఐక్యరాజ్య సమితి ఒప్పుకోదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరగకుండా ఉండాలి అనేదే వాళ్ళు చూస్తారు. ఎందుకంటే మన దేశం నుంచి కొన్ని కావాల్సిన ప్రొడక్ట్స్ వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళ దేశం నుంచి మనకు వస్తాయి. వాణిజ్య సంబంధాలు కూడా చాలా చెడిపోతాయి. పాకిస్తాన్ నుంచి కొన్ని వాళ్ళకి వెళ్తాయి, కొన్ని వీళ్ళకి వస్తాయి. సో అందుకని చెప్పేసి ఎవరైనా సరే గొడవ జరగకూడదు, ఆపాలి అనుకుంటారు. అలాగే నాకు తెలిసి ఈ యుద్ధం మెయిన్ ఆపడానికి మెయిన్ రీజన్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ యుద్ధం ఆపడానికి మెయిన్ రీజన్ కేఏ పాల్ గారే అమెరికా ట్రంప్ కి కాల్ చేసి ఆయన మాట్లాడడం వల్ల ఆయన ఈయన కోసం సపోర్ట్ కి ఇక్కడ మాట్లాడారని డెఫినెట్ గా ఇది కొన్ని రోజుల్లో మీ అందరూ న్యూస్ వస్తుంది. ఎందుకంటే కేఏ పాల్ గారు మొన్న వెళ్ళి ఆయన మాట్లాడడం జరిగింది. సో యుద్ధం ఆపాలంటే ఒక కేఏ పాల్ గారు చాలా ఇలాంటి యుద్ధాలు చాలా ఆపారు. సో ఆయన ఏంటంటే చాలా మంది కామెడియన్ గా లేదా కామెడీగా తీసుకుంటారు కానీ ఆయన దగ్గర చాలా విషయం అవుతుంది. సో ఇది డెఫినెట్ గా ఒక క్రిస్టియన్ కంట్రీ, మన వాళ్ళ క్రిస్టియన్ సపోర్ట్ వద్దు, హిందువులు జై శ్రీరామ్ అన్నారు. కానీ ఇక్కడ మొన్న జరిగిన యుద్ధంలో వాడిన టెక్నాలజీ మొత్తం కూడా బయట క్రిస్టియన్ కంట్రీ నుంచి వచ్చినవే. అంటే ఈ రోజున యుద్ధం ఆపని ఫోన్ చేస్తే ఆగిది అంటున్నారు కదా, దానికి కూడా మెయిన్ రీజన్ క్రిస్టియన్ వాళ్ళే. సో ఇది కొన్ని ఉంటాయన్నా అవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే యుద్ధం అనేది ఆగడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ అంటే అవసరం. యుద్ధం జరిగితే మొన్నంతా భయపడ్డాం, హైదరాబాద్ లో బతకాలంటే భయపడిపోయారు చాలా మంది. ఏం జరుగుతుంది ఇంకా కొన్ని ఛానల్స్ అయితే మాత్రం ఆ మొహమ్మద్ అడవిడి చేయాల. మొన్న ఏదో మాదాపూర్ లో బ్లాస్ట్ అయింది, సిలిండర్ బ్లాస్ట్ అయితే పాకిస్తాన్ వాడే బాంబు వేసాడు, అది ఎక్కడ పడింది అన్నారు. ఎట్లా ఉన్నాయంటే కొన్ని ఛానల్లో కొన్ని మంది ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్స్ ప్రతి ఒక్కరి దగ్గర సోషల్ మీడియా వచ్చేసింది. ప్రతి ఒక్కరు వీడియో తీయడం, వాడికి నచ్చిన thumbnail పెట్టుకోవడం, పోస్ట్ చేయడం. సో దానివల్ల ఏంటంటే జనాల్లో ప్యానిక్ అనేది ఎక్కువైపోయింది. సో హైదరాబాద్ లో ఇదే సిచ్యువేషన్ అని ఊర్లో సమ్మర్ హాలిడేస్ ఒకటే ఊర్లో వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ రావాలా, ఇక్కడ ఆగిపోవాలనే వాళ్ళు, ఇక్కడ ఉన్న ఎక్కడ పోవాలరా బాబు అని. సో కొన్ని ఫేక్ వీడియోస్ అయితే మాత్రం స్ప్రెడ్ చేయడం మానేస్తే మాత్రం మనం చాలా బాగుంటాం. అండ్ మిలిటరీ వాళ్ళు చేసినా కూడా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతున్నాయి కూడా పోస్ట్ చేయొద్దు సోషల్ మీడియాలో అని చెప్పి వాళ్ళు కూడా మొన్న చెప్పారు. ఎవరు ఇష్టం వచ్చినాడు వాళ్ళు నా దగ్గర ఈ బాంబులు ఉన్నాయి, మా ఇండియాలో ఇవి ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు పోస్టులు పెట్టుకున్నారు. సో అన్ని కూడా ఇన్ఫర్మేషన్ బయటోడికి ఇచ్చినట్టే. అలాంటి అన్ని జరగకుండా ఉండాలంటే ఏంటంటే ఏం జరుగుతుందో మనం చూడాలి తప్ప మన సొంత నిర్ణయాలు తీసుకుని మన ఫోన్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్ రీల్ చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా అప్లోడ్ చేసుకోవడం మాత్రం అది చాలా మంది ప్యానిక్ అవుతారు. ప్యానిక్ అయ్యి హార్ట్ అటాక్లు వచ్చి చాలా ప్రమాదం అయితే జరిగేది ఉంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా అంటే మోడీ యుద్ధం చేయకుండా ట్రంప్ చెప్పిన మాట విని యుద్ధం ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. దానికి ఏం చెప్తున్నా అది ఖచ్చితంగా యుద్ధం అనేది జరగడం వల్ల 2 దేశాలు నాశనం అయిపోతాయి తప్ప లాభం అనేది లేదు. 2 దేశాలు నాశనం అయిపోతాయి. కొంతమంది వచ్చి అంటే భారతీయులందరూ చేసిన దానికి ఇక్కడున్న ప్రజల్ని చంపేయడం, అక్కడున్న ప్రజల్ని చంపేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా యుద్ధం అనేది జరగకూడదు. భారతీయులందరూ యుద్ధాన్ని కోరుకుంటున్నారు, మోడీ మాత్రం ట్రంప్ ఏం చెప్తే చేస్తున్నాడు అంటున్నారు. అన్న యుద్ధాన్ని కోరుకుంటున్నారంటే మన దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి అంటే యుద్ధానికి సంబంధించినవన్నీ వాడేసాము. ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధానికి వాడేసాము. రేపు పొద్దున చైనా వచ్చి పక్కన అటాక్ చేస్తే ఏం చేయగలం అన్న? నువ్వు నేను ఏం చేయగలం? ఎవరు సపోర్ట్ చేస్తాడు మనకు? అప్పుడు అంటే ఇది ఒక రకమైన భయం. ఇండియా మీదకి చైనా వార్ ప్రకటిస్తే ఏం చేస్తాం మనం? ఇది అయిపోయింది, మన దగ్గర ఉంటే అయిపోతే వాళ్ళ దగ్గర ఉంటే అయిపోయింది. చైనా వాడు దిగుతాడు రంగంలోకి దిగి ఇండియా మీద యుద్ధం అంటాడు. అప్పుడు ఏం చేస్తా? చైనా వాడికి 100 వస్తున్నాయి, చైనా వాడికి వస్తాయి. దుబాయ్ నుంచి పాకిస్తాన్ సపోర్ట్ అమెరికా మనకు సపోర్ట్ చేస్తుంది అన్నారు. ట్రంప్ $2.5 బిలియన్ అప్పు ఇచ్చాడు పాకిస్తాన్ కి.
ఏం రా నువ్వు ఎందుకు అప్పించారంటే నేను అప్పియకపోతే చైనా వాడు అప్పిస్తాడు, చైనాలోకి వెళ్ళిపోతే పాకిస్తాన్, అందుకే నేను అప్పించా. ఎవరి మీద యుద్ధం చేయడానికి చైనా వాడు అమెరికా వాడు అప్పించాడు మన మీద యుద్ధం చేయడానికి. సపోర్ట్ ఎవరికి? మోదీకి సపోర్ట్ అన్న ట్రంప్. రేపన్న రోజున ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. పోరాడు చెప్తున్నప్పుడు నీకు నాకు గొడవ అయినప్పుడు పక్కనున్న 10 మంది అంటారు కొట్టుకుంటారా, నీకు సపోర్ట్ నేను ఉంటాను, నీకు కొట్టుకుంటారా. మన ఇద్దరు రంగంలో దిగిన తర్వాత అరే ఎందుకులే వద్దులే మేము ఆగిపోతున్నాను ఆగిపోయారు అనుకో, పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది? సో ఇదే జరుగుతుంది. కాబట్టి యుద్ధం అనేది నీలో నాలో దమ్మున్నప్పుడు మనం కొట్టుకోవాలి. అది పక్కనోడి మీద ఆధారంతో కొట్టుకున్నామంటే ఎప్పుడు ఎవడు హ్యాండ్ ఇస్తాడో తెలియదు. సో అందుకని చెప్పేసి యుద్ధం అనేది జరగకూడదని మేము అనుకుంటాం. ఫైనల్ గా ఒక నిర్ణయం అయిన తర్వాత కూడా పాకిస్తాన్ కవింపు చర్యలు చేపడుతుంది. ఈ రోజు కూడా 2 జవాన్లు చనిపోయినట్టున్నారు బార్డర్ లో, దానికి ఏం చెప్తారు మరి? అదే నా ఇది పూర్తిగా అయితే ఆగాలి. సో ఇంకా మాటలు అయితే జరుగుతున్నాయి అనుకుంటున్నాం. ఈ మాటలు పూర్తిగా జరిగి ఒప్పందాలు రావాలి. ఒప్పందానికి వచ్చిన తర్వాత ఇలాంటివి మళ్ళీ జరగకూడదు ఘటన అని చెప్పి ఆ విధంగానే వీళ్ళు ఒప్పందం తీసుకుంటారు. కాబట్టి అప్పటి వరకు కూడా మనం కూడా ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి. అంటే కొన్ని మీడియా ఛానల్ చేసే పబ్లిసిటీ వల్లే కానీ ఇదంతా జరుగుతుంది. వాస్తవానికి ఏం జరుగుతుంది అన్నది ఎవరు తెలియదు. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా పెడుతున్నారు, ఏది ఇదిగో కరాచీలో బాంబ్ బ్లాస్ట్ అవుతుందట, నేను ఇప్పుడు కరాచీలో టీ తాగుతున్నా, రోడ్డు మీద ఎక్కడ ఉందని చెప్పి వీడియోలు తీసి పెడతారు. మరి ఇలాంటి ఫేక్ న్యూస్ పెడితే చాలా ప్రాబ్లం అవుతుంది. మనం మొన్న కాల్పులకు చనిపోయినప్పుడు కూడా ఒక ఫ్యామిలీ ఎక్కడి నుంచో వీడియో పెట్టారు, అరే మేము బతిగా ఉన్నాం, మా వీడియో ఎందుకు పెట్టారు, మేము బతిగా ఉన్నాం అని చెప్పి పెడితే అవి కొన్ని దేశాలు ఏమనుకున్నాయి, అసలు అక్కడ నిజంగానే ఎవరిని చంపలేదు, ఒకళ్ళు కూడా చంపలేదు, ఇదిగో అక్కడ జరుగుతున్నది ఇది, వాళ్ళు బతుకున్నారు వీడియో పెడతారు, ఇక్కడ చచ్చిపోయినట్టు వీడియో పెడతారని కొన్ని దేశాల వాళ్ళు ఈ 2 వీడియోలు పక్క పక్కన పెట్టుకుని చెప్తున్నారు. అసలు అక్కడ ఏం జరగట్లా, వాళ్ళే కావాలని చేసుకున్నట్టు చేసి ఇదంతా కూడా ఏమీ లేదు అని అంటారు. సో కాబట్టి ఏంటంటే మన మీడియా ఛానల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంచెం సహనం పాటించి ఏం జరుగుతుందో దాని గురించి చెప్తే బాగుంటది. కానీ లేనిపోని కొన్ని ఛానల్ మాత్రం లేనిపోని అన్ని కూడా కల్పించి పెడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే జనాల్లో పానిక్ అవడం తప్ప దేశాలు కొట్టుకుని చచ్చిపోవడం వల్ల నీకు నాకు ఉపయోగం లేదు. మనం ప్రశాంతంగా బతుకుతున్నాం, ప్రశాంతంగా బతకాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా బతకాలి. కాబట్టి గొడవలు పెట్టుకోకుండా ఉండడం మంచిదన్న. ఓకేనా?